పెట్స్‌లో అంటే డాగ్, క్యాట్‌లో హెయిర్ ఫాల్ తర్వాత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ అనమాట. దాదాపుగా మాకు డైలీ వచ్చే కేసెస్‌లో 50% కేసెస్ అంటే 5-10 కేసెస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ తర్వాత హెయిర్ ఫాల్ ఇష్యూసే ఎక్కువుంటాయి. హాయ్! నేను మీ డాక్టర్ కృష్ణ నాయక్. వెల్కమ్ టు శ్రీ సాయి స్పెషాలిటీ పెట్ క్లినిక్. పెట్స్‌లో క్యాట్స్ అండ్ డాగ్స్‌లో హెయిర్ ఫాల్, స్కిన్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ అండి. దాంట్లో ఎలా ఉంటుంది అంటే సింపుల్‌గా సీజనల్ హెయిర్ ఫాల్ అంటామనమాట. సీజనల్‌గా వస్తాయి అవి. దాంతో పాటు హెయిర్ ఫాల్‌కి సంబంధించి చాలా రీజన్స్ ఉంటాయి. పారాసైటిక్ రీజన్స్ అంటాం. అంటే టిక్స్ గానీ, ఫ్లీస్ గానీ, లైస్ గానీ వాటి వల్ల రావచ్చు. తర్వాత అలర్జీక్ అంటాం. అంటే ఫుడ్ అలర్జీ వల్ల గానీ, మీ ఇంట్లో ఉన్న మొక్కల వల్ల గానీ, లేదంటే ఎన్విరాన్మెంట్ వల్ల గానీ చాలా ఉంటాయి. ఇంకా వేరేదొచ్చేసి మీకు ఎండోక్రైనల్ అంటాం. అంటే ఇంటర్నల్‌గా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్, స్కిన్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత వచ్చేసి మీకు ఫుడ్ అలర్జీస్ వల్ల చాలా కామన్‌గా వస్తాయన్నమాట. తర్వాత ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ గానీ, ఫంగల్ గానీ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలి అంటే ఒక రోజు లేదా 2 రోజుల్లో అవ్వదు. ఒక టాబ్లెట్ గాని, ఒక ఇంజెక్షన్‌తో అవ్వదు. చాలా మటుకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, స్కిన్ ఇష్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గడానికి 3 వీక్స్ టు 3 మంత్స్ వరకు పడుతుందనమాట. చాలామంది మా దగ్గర ఏం చేస్తారు అంటే గనక, మా దగ్గర వచ్చేసి సార్ సింపుల్‌గా హెయిర్ ఫాల్ అవుతా ఉంది. ఆ హెయిర్ ఫాల్ ఉంది. దీనికి మందు ఇవ్వండి అంటారు. మేమేమంటామంటే మీరు మీ పెట్‌ని తీసుకొస్తే గనక హెయిర్ ఫాల్ గాని, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్‌ని స్కిన్ స్క్రేపింగ్ అంటామట. ఆ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి మైక్రోస్కోప్‌లో దేనివల్ల అవుతా ఉంది అది ప్రాబ్లమ్ దేనివల్ల అనేది చెక్ చేస్తాము. అవసరమైతే స్మియర్ తయారు చేస్తాము. బ్యాక్టీరియాలా, ఫంగలా, ఈస్టా ఏ ఇన్ఫెక్షన్ అనేది మేము దాన్ని చూసి దాన్ని బట్టి మేము మందులిస్తామనమాట. చాలామంది ఏం చేస్తారంటే మేము చెప్పిన తర్వాత మీరు తీసుకురండి పెట్టిన తర్వాత 90% ఓనర్స్ తీసుకురారు. బయట మెడికల్ షాప్స్‌లోనో, పెట్ షాప్స్‌లోనో మందులు తీసుకొని వాడుకుంటూ నెలల తరబడి వాడుకుంటూ లాస్ట్ స్టేజ్‌లో బాడీ మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఆ స్టేజ్‌లో మా దగ్గర తీసుకొస్తారు. ఆ స్టేజ్‌లో తీసుకొచ్చినప్పుడు మేము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దగ్గర దగ్గర 2-3 మంత్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి. ఏదైనా ప్రాబ్లమ్ చిన్నగున్నప్పుడే మనం తగ్గించుకోవాలనమాట. ఎక్కువ అయిన తర్వాత తీసుకొస్తే గనక మీకు మెడిసిన్స్ ఖర్చు పెరుగుతుంది. దాని యొక్క క్యూర్ టైమ్ అంటే తగ్గే టైం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఎక్కువుంటుంది. కాబట్టి మేమేం చెప్తామంటే హెయిర్ ఫాల్‌ని, స్కిన్ ఇష్యూస్‌ని సింపుల్‌గా తీసుకోవద్దండి. దానికి రిలేటెడ్ ఇష్యూస్ ఇంటర్నల్‌గా చాలా ఉంటాయి. దాన్ని కనుక్కొనే ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని బట్టే మెడిసిన్స్ వాడుకోవాలి. థాంక్ యూ.